ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇందుకు నిదర్శనమే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులని తెలిపారు. తమ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్ పర్యటనలో బందోబస్తును కుదిస్తుందన్నారు. రేపు జగన్ నెల్లూరు పర్యటనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని చెబుతున్న గోరంట్ల మాధవ్తో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలను కూడా విధించడం జరిగింది. గతంలో కూడా అనేక పర్యటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదురవడం, కొంతమందికి పార్టీ శ్రేణులు కూడా గాయాలవడం వంటి సందర్భాలు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి నెల్లూరు పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే రేపు నెల్లూరు పర్యటన ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించిందని మీరు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇట్లా వ్యవహరించే పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే విపరీతంగా జనం కలుస్తున్నారు. అది వారి కడుపు మంటగా మనం భావించవచ్చు. అందులో భాగంగానే వారి కడుపు మండి వారు కనులతో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాకర్షణను, జనాన్ని చూడలేక ఈ రకమైన ఆంక్షలను విధిస్తున్నారు. రేపు ఆయన నెల్లూరుకు పోయినప్పుడు కూడా ఆయన అంట 10 మందే ఉండాలి, 3 వెహికల్ ఉండాలి అనే ఆంక్షలను పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, లక్షలాది మంది జనం కలుస్తారనేది ప్రభుత్వానికి తెలుసు, మనకందరికి కూడా తెలిసిన విషయమే. దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సినది పోయి ఆయన కార్యక్రమాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా ఆయనను జనానికి దగ్గర కానివ్వకుండా చూడాలి అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఇది అప్రజాస్వామికమైన చర్య. ఇలాంటి చర్యలకు తిలోదకాలను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా చాలా అప్రజాస్వామికమని కూడా మీ పార్టీ నుంచి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే లిక్కర్ స్కామ్ అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు స్కామ్ అనేది ఉందా? స్కామ్ను పక్కన పెడితే ఫస్ట్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసులు కట్టడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, లేదా అరెస్టులు చేయడం కానీ, రిమాండ్లకు పంపడం కానీ, సమన్లు ఇవ్వడం కానీ, లేదా వారెంట్లను ఇవ్వడం కానీ, ఏదోగా కుట్ర లేదా జైలుకు పంపడం కానీ, లేదా కండిషన్ బెయిల్ అనడం కానీ, ఇలాంటి కార్యక్రమాలతోనే పొద్దుగుచ్చుతా ఉంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆయన ఏదో సృష్టిస్తా సంపదను అనే మాటను, వీటినన్నిటిని కూడా ఆయన మర్చిపోయి ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు. దీనిని వదిలేసి అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందని అనుకోవచ్చా? లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఫెయిల్ అయిపోయింది. అభివృద్ధికి, సంక్షేమానికి కూడా ఆటంకం అవుతుందని ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్రంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జనం వస్తున్నటువంటి తీరును రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని కూడా గోరంట్ల మాధవ్ చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. అభివృద్ధి ఈ కక్షలు వైపు దృష్టి పెట్టే కన్నాను అభివృద్ధి, సంక్షేమం వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే ప్రజల్లో ఒక మంచి ఒపీనియన్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుందని కూడా గోరంట్ల మాధవ్ రాజ్ న్యూస్కు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, తాడేపల్లి నుంచి రాజ్ న్యూస్.